హాయ్ అందరికీ, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వచ్చేసి నేను ఇక్కడ మసాలా పాపడ్ ప్రిపేర్ చేస్తున్నాను. దానికి ఫస్ట్ మనం ఒక ప్యాన్ పెట్టుకొని దాంట్లో మసాలా పాపడ్ తీసుకోండి. మీరు ఇది సూపర్ మార్కెట్లో అయినా సరే మీకు ఈజీగా దొరుకుతుంది మసాలా పాపడ్. మీరు దాంట్లో ప్లెయిన్గా తీసుకోవచ్చు, లేదంటే ఇలా మసాలా ఉన్న పాపడ్ అయినా తీసుకోవచ్చు. నేను ఇక్కడ వచ్చేసి మసాలా పాపడ్ తీసుకున్నాను. దీనికి కావాల్సింది ఏంటి అంటే, మనం దీన్ని డీప్ ఫ్రై చేయాల్సిన అవసరం కూడా లేదు. ఎందుకంటే జస్ట్ పెనం పైన ఒక 2 డ్రాప్స్ ఆయిల్ వేసి కొంచెం అది క్రిస్పీగా అయ్యేటట్టు దాంట్లోనే ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. దీనికి వచ్చేసి మనకు ఇంగ్రీడియంట్స్ కారము, ఉప్పు, జీలకర్ర పొడి, తర్వాత ఆనియన్, టమాటా, క్యారెట్, కీరా, కొత్తిమీర, ఇది సరిపోతుంది. మీకు కావాలి అనుకుంటే మీరు ఇంకా ఏ స్వీట్ కార్న్ అలాంటివి ఏదైనా సరే, పన్నీర్ కానీ ఏదైనా వేసుకోవచ్చు. నేను ఇక్కడ ఇంట్లో ఉన్నవి మాత్రమే ఇక్కడ వేసాను. మీరు నచ్చినట్టు మీరు కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఒక్కొక్కరికి ఒక్కొక్కలాగా ఇష్టం ఉంటుంది కదా. కాకపోతే చాలా సింపుల్గా, చాలా హెల్తీగా ఉంటుంది ఫుడ్. మీకు ఏంటి అంటే, పిల్లలకి మనం ఏదో డీప్ ఫ్రై చేసి పెట్టాలి, డీప్ ఫ్రై ఆయిల్ ఎక్కువ తినాల్సి వస్తుంది అనే ఇబ్బంది ఉండదు. ఎందుకంటే అన్నీ మనం ఇక్కడ కట్ చేసుకునే వెజిటేబుల్స్ ఫ్రెష్గా ఉన్నవి, మనం ఏ ఆయిల్లో డీప్ ఫ్రై చేసింది కూడా వేయట్లేదు. కాబట్టి చాలా హెల్తీ ఫుడ్. ఈవినింగ్ స్నాక్ అయితే చాలా చాలా బాగుంటుందండి. అన్ని వెజిటేబుల్స్ వేసుకున్న తర్వాత మనకు సరిపడా ఉప్పు, కారం, జీలకర్ర పొడి, అంటే స్పైసీగా ఎక్కువ కావాలంటే కొంచెం కారం ఎక్కువ వేసుకోవచ్చు. లేదు అంటే పిల్లలు తింటున్నారని చెప్తే కొంచెం తక్కువ స్పైసీ వేసుకొని అన్నీ మంచిగా ఇంగ్రీడియంట్స్ అన్నీ వేసుకుంటే సరిపోతుంది. నేను ఇక్కడ మాత్రం చాట్ మసాలా అట్లా యూజ్ చేయట్లేదు, ఓన్లీ జీలకర్ర పొడి మాత్రమే వేస్తున్నాను. మీకు చాట్ మసాలా నచ్చుతుంది అంటే చాట్ మసాలా కూడా వేసుకోవచ్చు. కాకపోతే నాకు ఆ ఫ్లేవర్ నచ్చదు కాబట్టి ఓన్లీ జీలకర్ర పొడి వేసి అలా కొత్తిమీర, అది పుదీనా, అలా మీకు నచ్చింది ఏదైనా సరే వేసుకోవచ్చు. ఇక నేను వచ్చేసి కొత్తిమీర వేసాను. చాలా బాగుంది. ఫైనల్లీ టేస్ట్ మాత్రం సూపర్.